ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది. సన్రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే తొలి 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసి తద్వారా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జట్టుకు ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఎప్పటిలాగే తమ మెరుపు బ్యాటింగ్తో జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఈ ఇద్దరు ఓవర్కి 20 పైగా పరుగులు చేశారు. ఢిల్లీలో తొలి ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ ఈ ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. లలిత్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో 21 పరుగులు ఇచ్చాడు. 4వ ఓవర్లో లలిత్ యాదవ్పై విరుచుకుపడిన హైదరాబాదీ బ్యాటర్లు 21 పరుగులు రాబట్టారు. 5వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ కూడా 20 పరుగులు ఇచ్చాడు. తద్వారా హైదరాబాద్ జట్టు 5వ ఓవర్లోనే సెంచరీ మార్కును దాటేసింది. హెన్రిక్ నకియా వేసిన 3వ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్లో ఎస్ఆర్హెచ్కు 50 పరుగుల మార్కును దాటగా ట్రావిస్ హెడ్ కూడా కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ ఇద్దరు ఓపెనర్లలో సెంచరీ భాగస్వామ్యం కూడా ఉంది. పవర్ ప్లే చివరి ఓవర్లో అంటే 6వ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ముఖేష్ కుమార్ వేసిన ఈ ఓవర్లో హెడ్ వరుసగా 4 బౌండరీలు బాదాడు. 131 పరుగుల పార్ట్నర్షిప్తో ప్రమాదకరంగా మారిన ఈ ఓపెనింగ్ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, ఎడెన్ మార్క్రమ్లను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న ట్రావిస్ హెడ్ను మరుసటి ఓవర్లోనే అవుట్ చేశాడు. హెన్రిక్ క్లాసెన్ 15 పరుగులకు అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ పరుగుల వేగం తగ్గింది. ఈ పరిస్థితిలో నితీష్ కుమార్ రెడ్డి, షహబాజ్ అహ్మద్ చెలరేగారు. 5వ వికెట్కు 50 జోడించాడు. నితీష్ కుమార్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా అబ్దుల్ సమాద్ను ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు. షహబాజ్ అహ్మద్ తనదైన శైలిలో చెలరేగి హాఫ్ సెంచరీ దాటి జట్టు స్కోర్ 260 పరుగులు దాటించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన 3వ ఓవర్లో జస్ప్రీత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్లో 3 4లు 6 సిక్స్లతో ప్రతి బంతిని బౌండరీగా తరలించాడు. అనంతరం కమిన్స్ బౌలింగ్లోనూ ధాటిగాడిన జస్ప్రీత్ మయాంక్ మార్కండే వేసిన 7వ ఓవర్లో 6 బాది 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన జస్ప్రీత్ ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50 రికార్డు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మయాంక్ మార్కండే బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. ఢిల్లీ జట్టు అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. క్రీజ్లో ఉన్నంత వరకు మెరుపులు మెరిపించాడు. రిషబ్ పంత్ 34 బంతులు 44 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్న దూకుడుగా ఆడలేకపోయాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడం భారీ లక్ష్య ఛేదన కావడంతో ఢిల్లీకి పరాభవం తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్కి 4 వికెట్లు, మయాంక్ మార్కండేకి 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ దక్కింది. ఐపీఎల్ 2024లో హైదరాబాద్కు ఇది 5వ విజయం. ఇదే సమయంలో ఢిల్లీకి ఇది 5వ ఓటమి.